నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ అయ్యారండి. అవునండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 2 సార్లు ప్రమోషన్ తీసుకున్న ఆయన ఈ రోజున ఇలా అరెస్ట్ కావటం నిజంగా బాధాకరమైన విషయం. పెద్దవాళ్ళు సామెత చెప్తారు అంజీ గారు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనేటువంటిది ఫస్ట్ సామెత అయితే, సహవాస దోషం అంటారు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారంటారు. వీళ్ళందరూ గూడా సునీల్ కుమార్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆంజనేయులు గారి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో సహవాసం చేసి, చంద్రబాబు నాయుడు గారికి అనుగుణంగా పనిచేసిన నాళ్ళు జాతీయ, అంతర్జాతీయ మెడల్స్ తీసుకున్నారు. అత్యంత నీతిపూర్వకులైనటువంటి, సమర్థవంతమైనటువంటి ఆఫీసర్‌లుగా ఆ రోజున మెడల్స్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి సావాసం ఎప్పుడైతే చేయటం మొదలుపెట్టారో, ఈవెన్ గౌతమ్ సవాంగ్ గారిని కూడా తీసుకున్నాం. వెరీ డైనమిక్ ఆఫీసర్, వెరీ సిన్సియర్ ఆఫీసర్ అని పేరు. అలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి సావాసం, ఆయన యొక్క పాలనలోకి రాగానే ఎలా మారిపోయారు. ఇవాళ నిన్న ఆయన సీతారామాంజనేయులు గారు వాటర్ బాటిల్ తీసుకొని లోపలికి సిట్ ఆఫీస్‌లో పెడుతూ ఉంటే, ఏ ఏ స్థాయి ఆఫీసర్ అండి? గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు గూండాలన్నటువంటి వాళ్ళని వాడు తెలుగుదేశమా, కాంగ్రెసా లేకపోతే ఇంకో పార్టీనా అనుకున్న అందరిని దారికి తీసుకొచ్చిన డైనమిక్ ఆఫీసర్‌గా గుర్తున్నాడు. ఆ తర్వాత వల్లభనేని వంశీ విషయంలో, ఆ తర్వాత ఇంకెవరో లేడీ విషయంలో, ఆ తర్వాత జత్వాని విషయంలో రోజు రోజుకి పతనం అవుతుంది. రఘురామకృష్ణరాజు గారిని టార్చర్ చేసేటువంటి విషయంలో అన్ని పనికిమాలిన వాటిల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి పనికిమాలిన పని చేయడం మూలానే ఇవాళ ఈ దుస్థితొచ్చింది. ఏ విజయవాడలో అయితే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తిరిగి రాయల్‌గా బతికినటువంటి వ్యక్తి, ఇవాళ అదే విజయవాడ జైలుకెళ్లాల్సి రావటం అనేటువంటిది భగవంతుడు రాసినటువంటి స్క్రిప్ట్ అంజి గారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లని గొప్ప గొప్ప చదువులు చదువుకున్నట్టు వీళ్ళందరూ కూడా ఒక శ్రీలక్ష్మి గారి ఉదాహరణ చూసి ఎందుకు నేర్చుకోవట్లేదు అనేటువంటిదే నాకున్నటువంటి ఒకే ఒక బాధ. ఆవిడ ఐఏఎస్ టాపర్, ఆల్‌మోస్ట్ టాపర్ ఆవిడ. వెరీ సిన్సియర్ ఆఫీసర్ అని పేరున్నటువంటి ఆవిడ రాజశేఖర రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తప్పుడు పనులన్నీ చేసి ఎలా జైలు శిక్ష అనుభవించింది. కనీసం నడవలేని స్థితిలో కూడా విజువల్స్ మీకు గుర్తుండే ఉంటాయి అంజి గారు. అలాంటి స్థితికెళ్ళి కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఈ రాష్ట్రం నెత్తి మీదకొచ్చి ఆంధ్రప్రదేశ్‌కి అతను చేసే తప్పుడు పనులన్నిటిలో భాగస్వాములు అవుతున్నారు అంటే వీళ్ళని ఏమనుకోవాలో కూడా నాకు అర్థం కాదు. అలాంటి ఉదాహరణలు కళ్ళ ముందు ఉండి కూడా నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ నమ్మించగలిగాడు అంటే నిజంగా ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అతి తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుందండి. సిన్సియర్ 4 సార్లు ముఖ్యమంత్రి, నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాల్టికి కొంతమంది ఆఫీసర్‌లు దారిలోకి తెచ్చుకోలేరు. అలాంటిది ఏ అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాడిని పాదాక్రాంతం చేసుకున్నటువంటి పద్ధతి చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది అంజి గారు. చూద్దాం మరి ఎక్కడికెళ్తుందో, ఇంతటితో ఆగుతుందో, మిగతా గాలిలో ఉన్న 15, 16 మంది యొక్క ఐఏఎస్ ఆఫీసర్‌ల ఐపీఎస్ ఆఫీసర్‌ల పరిస్థితి ఎలా ఉంటుందో, చేసిన తప్పులకి కర్మఫలం ఎలా అనుభవిస్తారో, ఎలా జరుగుతుందనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది అంజి గారు. చూద్దాం ఏం జరుగుతుందో. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకొకటి ఈ మధ్య మనం వింటుందేంటంటే, ఇంత జరిగిన తర్వాత కూడా ఆ జత్వాని అనేటువంటి అమ్మాయిని ఇవాళకి కూడా వీళ్ళు బెదిరిస్తున్నారని తెలుస్తుంది. సస్పెన్షన్ అయిపోయిన తర్వాత కూడా కుక్కల విద్యాసాగర్ ఎవరో ఉన్నారు. అతను మళ్ళీ బయటికెళ్ళి బెయిల్ మీద బయటకొచ్చి కూడా మళ్ళీ బెదిరిస్తున్నారు. ఏమనుకోవాలి చెప్పండి? కాబట్టి ఈ వ్యవస్థ, ఆ వ్యవస్థ అనేటువంటి సంబంధం లేకుండా ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం లేకపోతే అంతకుముందు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అంటే ఎంత గౌరవం ఉండేదంటే ప్రజలకు. వీళ్ళు నిజంగా ప్రజాసేవ కోసం జయప్రకాష్ నారాయణ గారిని గానివ్వండి, మిగతా వాళ్ళందరినీ చూసినప్పుడు ఇలా ఉంటారు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అనిపించేది. అలాంటిది వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు. సునీల్ కుమార్ చూడండి. సస్పెండ్ చేస్తారనేటువంటి వాసన రాగానే కులం కార్డు తీసుకొచ్చి ఎంత యాగీ చేశారు. ఇక్కడెక్కడో ప్రవీణ్ కుమార్ అని ఉంటాడు మీకు తెలంగాణలో గుర్తుందా? ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన బయటకొచ్చి ఆయన్ని గనక మీరు సస్పెండ్ చేస్తే ఈ జాతంతా మీకు తిరగబడుతుంది అని మాట్లాడినటువంటి మాటలు, ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేసేటట్టుగా మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏంటంటే, వీళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి దగ్గర నుంచి బజారు స్థాయి, వీధి రౌడీ స్థాయికి దిగజారిపోయారు వీళ్ళు మాట్లాడే మాటలు చేస్తున్నటువంటిది. ఆ విశాల్ కుని అని గుంటూరు ఎస్పీ ఉన్నాడు. యాక్చువల్‌గా చాలా డైనమిక్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ అని పేరు. అలాగే ఆయన విజయవాడ కమిషనర్. అందరూ కూడా ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేశారు అనేటువంటి ఆలోచించడానికి ఆశ్చర్యంగా ఉందండి.
కనీసం అలాంటి మాట అడగటానికి కూడా ధైర్యం ఉండకూడదు ఐపీఎస్ ఆఫీసర్. అలాంటిది ఆ పనులు కూడా చేయించారు అంటే, జగన్మోహన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టినట్టే, తన కార్యకర్తలను మభ్యపెట్టినట్టే, తన నాయకుల్ని మభ్యపెట్టినట్టే, ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్‌లకు కూడా ఒక భ్రమ కల్పించారు. చంద్రబాబు నాయుడు వయసైపోయింది. ఇక తెలుగుదేశం అనేటువంటిది అధికారంలోకి వచ్చే పని లేదు. 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని కాబట్టి, మీరెలా దోచుకున్నా నేననను. నేనేం చెప్తే అది చేయండి అనేటువంటి ఒకే ఒక ఫార్ములాలో ఎళ్లారు. ప్రజల్లాగానే వాళ్ళందరూ అది బలంగా నమ్మారు. కాకపోతే ప్రజలకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఎందుకంటే చేసిన తప్పుని వాళ్ళు సరిదిద్దుకొని వెనకడుగేసి మళ్ళీ కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకునే అవకాశం వాళ్ళకుంది కాబట్టి, ఆ ఆప్షన్‌ని వాళ్ళు వాడుకొని చేసిన తప్పుని వెంటనే సరిదిద్దుకోగలిగారు. కానీ ఇందాక మనం అనుకున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్‌లందరూ గూడా వెనక్కి అడుగేసి వెనక్కి తీసుకోలేనంత భయంకరమైనటువంటి ఊబిలో వీళ్ళందరూ కూరుకుపోయారు. కూరుకుపోవటమే గాకుండా ఒక సీతారామాంజనేయులు లాంటి ఈ ఆఫీసరు బుద్ధి వక్రీకరించడంతోటి తనతో పాటు ఇంకొక నలుగురిని గూడా ఇలాంటి దీంట్లోకి దించేసేసి పూర్తి వ్యవస్థను మొత్తం నాశనం చేసినటువంటి పద్ధతి చూస్తే మాత్రం చాలా బాధాకరంగా ఉంది అంజి గారు. ఇప్పటికైనా సరే ప్రజలు విజ్ఞతతోటి వేసినటువంటి ప్రభుత్వం ఏదైతే కావాలని 164 సీట్లు ఇచ్చి భారీ ఎత్తున తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం సరైన దిశగా వెళ్తూ ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళందరికి పనిపడుతూ ఒక్కొక్కళ్ళుగా ఆలస్యంగా అయినా సరే వాళ్ళందరినీ లోపలేస్తున్నటువంటి పద్ధతి చూస్తే ఈ పౌర సమాజం, ప్రజలు, ఓటర్లందరూ కూడా సంతోషిస్తున్నారు. ఈ ప్రఖ్యాళన అనేటువంటిది మధ్యలో ఆగిపోకుండా చివర అవినీతి అధికారికి కూడా శిక్ష పడే వరకు జరగాలనేటువంటిది బలంగా కోరుకుంటున్నారు. అలాగే జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం.